1600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ. నేను మా కార్మికులతో క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని మీరు చెప్తున్నారు. ఇవాళ ఆ బొగ్గు నిల్వ లేదు. మరి ఎక్కడ మాయమైంది ఆ బొగ్గు? ఎవరు అమ్ముకున్నారు ఆ బొగ్గును? ఈ 1600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఎక్కడ పోయింది? బొగ్గు ఉత్పత్తి చేసినామని మీరే చెప్పిండ్రు. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరు, కోల్ సెస్ కట్టినరు, డివిడెండ్ కట్టినరు, సిఎస్ఆర్ కట్టినరు. మరి ఆ బొగ్గు లేదు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ బొగ్గు? ఏదో ఒక బొగ్గు ముక్క అంటేనేమో ఏమైనా దాయొచ్చు. ఇదే ముక్క కాదు కదా, 40 లక్షల మెట్రిక్ టన్నులు. సో భట్టి గారు మీరు ఒక్కరే వెళ్ళి చూసేస్తారా? అఖిలపక్షాన్ని తీసుకుపోతారా? లేదు మా టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో మమ్మల్ని వెళ్ళమంటారా? ఈ బొగ్గు ఏమైందో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలి. ఇక చాలా విషయాలు ఉన్నాయి సింగరేణికి సంబంధించి. కానీ ఇవాళ మేము సూటిగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. ఈ ప్రభుత్వానికి అసలు తెలుసా తెలియదా? ప్రభుత్వం కూడా ఈ బొగ్గు నిల్వ ఉందని అనుకుంటుందా? లేదు ప్రభుత్వ పెద్దలకు తెలిసినా ఏమైనా సైలెంట్గా ఉన్నారా? ఈ బొగ్గును ఏమైనా అమ్మేసిండ్రా? అమ్మితే ఎవరు అమ్మిండ్రు? ఎవరికి అమ్మిండ్రు? ఎక్కడ పోయింది ఈ బొగ్గు? మరి 1600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు అనే విషయం ప్రభుత్వ పెద్దలకు తెలుసా తెలియదా? భట్టి గారు సూటిగా సమాధానం చెప్పాలి. నన్ను తిట్టేది ఉంటే తర్వాత తిట్టుకోరు. కానీ ఇది ఏమైందో సూటిగా చెప్పండి. రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతున్నా, సింగరేణి కార్మికుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈ బొగ్గు ఉంటే వెళ్ళి చూద్దాం. ఒకవేళ నిజంగా బొగ్గు ఆడ ఉండుంటే అదేమి రాత్రికి రాత్రి మాయమయ్యేది కాదు, రాత్రికి రాత్రి పోయగలిగింది కాదు. 40 లక్షల మెట్రిక్ టన్ను. రేపు పోదామా ఎల్లుండి పోదామా చెప్పండి. నిజంగా బొగ్గు ఉంటే నేను క్షమాపణ కోరుతా. లేకపోతే ఏం చేద్దామో మీరే సమాధానం చెప్పండి. ఎవరు చేసిండ్రు? ఈ బొగ్గు ఎటుపోయింది? ఎవరికి అమ్ముకున్నారు? ఎక్కడ అమ్ముకున్నారు? ఈ విషయం మీద భట్టి గారు స్పందించాలి. ఎందుకంటే ఇది మీ శాఖలో జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇంత ముఖ్యమైన విషయం దీని మీద రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆల్ పార్టీని తీసుకొని ఈ బొగ్గు నిజంగా అక్కడ ఉందా లేదా అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి చూడాలి, నిజానిజాలు తేల్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఒక చిన్న పాయింట్ ఇవాళ మీరు అడిగింది. కానీ ఒక రైతు బిడ్డను, ఒక డ్రైవర్ గారిని మీరు చూసి ఉంటారు. ఇవాళ జగిత్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ను ఇలా సస్పెండ్ చేసినారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన డ్రైవర్ కావచ్చు, కానీ ఒక సాటి మనిషి. ఆయన డ్రైవర్ కావచ్చు, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డగా ఇవాళ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాట మాట్లాడినారు. కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తున్నారు. అక్కడ పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తూ ఉంటే అటువైపుగా బస్సు నడుపుతూ వెళ్ళినటువంటి డ్రైవర్ అశోక్ గారు ఆయన ప్రజా సమస్యల మీద స్పందించిండు. ఈ ధర్నా బాగానే చేస్తున్నారు కానీ వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి, రైతులు ఆగమవుతున్నారు అని చెప్పి ఒక సాటి మనిషిగా స్పందించిండు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి అని చెప్పుడు తప్ప? అంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలిగే, వ్యక్తీకరణ చేసేటువంటి హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఒక డ్రైవర్గా ఆయన స్పందిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నియంతృత్వ వైఖరితో ఆ డ్రైవర్ను సస్పెండ్ చేసినారు. ఆ సస్పెండ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరే చెప్పినరు, మేము 6 గ్యారంటీలే కాదు, ప్రశ్నించే గ్యారంటీ 7వ గ్యారంటీగా మేము అమలు చేస్తాము, ప్రజాస్వామ్యానికి ప్రశ్నించే హక్కును కల్పిస్తామని చెప్పి మీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని మీరే ఇచ్చారు. ఆ డ్రైవర్ అశోకు మీరిచ్చిన 7వ గ్యారంటీ అడిగిండు తప్ప వేరే ఏమీ అడగలేదు. సో వెంటనే ఆ డ్రైవర్ గారి మీద, అశోక్ గారి మీద పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఆయన ఒక డ్రైవర్, ఒక రైతు బిడ్డగా తన అభిప్రాయాన్ని చెప్పింది. కానీ అంత మాత్రాన మమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద వేటు వేస్తామనేటువంటి నియంతృత్వ ధోరణి విడనాడాలని, అశోక్ డ్రైవర్పై పెట్టిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. న్యాయ పోరాటానికైనా, ప్రత్యక్ష పోరాటానికైనా బీఆర్ఎస్ ఆయనకు న్యాయం జరిగేదాకా ఆయన వెంట ఉండి పోరాటం చేస్తాం.
ఇక అది ఎవరికి ఉంది అనేది ప్రభుత్వ పెద్దలు తేల్చండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నేను చెప్పిన డిమాండ్స్ చెప్పిన కదా, ఎంఆర్ఓ ఆర్డర్ను రద్దు చేయండి, ఎంఆర్ఓని సస్పెండ్ చేయండి, భూభారతి ఎంట్రీస్ను వెంటనే రద్దు చేసి నిషేధిత జాబితాలో పెట్టండి, హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అండ్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినరో యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. ఆ ముఖ్య అనుచరుడు ఎవరు, ఆ రాష్ట్ర మంత్రి ఎవరు, త్వరలో వాటిని కూడా బయట పెడతాం. మా దగ్గర ఆ వివరాలు కూడా ఉన్నాయి. లెట్స్ సీ గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుంది, ఏం స్పందిస్తుంది. డాక్యుమెంట్స్ లేక కాదు, అప్రాప్రియేట్గా స్పందిస్తాం. అవి కూడా మా దగ్గర రెడీగా ఉన్నాయి. బట్ ఎప్పుడు వదలాలనో అప్పుడు వదులుతాం. ఆ రాష్ట్ర మంత్రి ఎవరు, ఆ ముఖ్య అనుచరుడు ఎవడు, మరి అది ప్రభుత్వమే స్పందించి చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి గౌరవం మిగులుతుంది. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విషయాలు మేము బయట పెడతాం. వేల కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భూములు ఎట్లా కొల్లగొట్టాలి, ఏ రకంగా ప్రభుత్వ భూములను చెరబట్టాలి అనేదే ఈ పాలనలో జరుగుతూ ఉంది.